హలో పీపుల్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆవిరికుడు. ఆవిరికుడని ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక పాత్రను తీసుకోవాలి. అందులో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేయండి. తర్వాత కింద ఒక ప్లేట్ని ప్లేస్ చేయాలి. ఒక తెల్లని కాటన్ క్లాత్ని అయితే చిన్న ముక్కగా కట్ చేసుకుని ఇక్కడ వేసుకోండి. కలర్స్ది వేయకూడదు, కలర్ అంటుకుంటుంది. ఇప్పుడు దీని మీద 3 గట్ల ఇడ్లీ పిండిని వేసుకోవాలి. తర్వాత 4 వైపులా క్లాత్ని లైట్గా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండో ప్లేట్ని కూడా ప్లేస్ చేయాలి. సేమ్ ఇందాకలానే మళ్ళీ ఇంకొక వైట్ కాటన్ క్లాత్ని వేసుకుని ఇంకొక 3 గట్ల ఇడ్లీ పిండిని వేసుకోండి. క్లాత్ని 4 వైపులా లైట్గా ఫోల్డ్ చేసి మూత పెట్టేయాలి. దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ మీకు మూత తీసి చూపిస్తాను. మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో రివర్స్ వేసి పైన క్లాత్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు దీని మీద 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఎప్పుడు చట్నీ పికిల్స్తో రొటీన్గా కాకుండా ఈ కాంబో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీని స్పెషాలిటీ, ఎవరైతే బాగా స్లిమ్గా ఉండి లావ్ అవ్వాలనుకుంటారో వాళ్ళు డైలీ తింటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నార్మల్ పీపుల్ ఎప్పుడన్నా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.